లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ రాజధాని అమరావతి మరో హైదరాబాద్ గా తయారు కాకూడదంటూ జనసేన వ్యవస్థాపకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 85% మంది అవునని, 15% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీమతి గంగా భవాని గారు, శాసన మండలి మాజీ సభ్యురాలు, ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ అన్నం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ మాజీ సభ్యులు, మహబూబ్నగర్ ప్రాతినిధ్యం వహించారు. గతంలో తెలంగాణ బచావో మిషన్ ప్రధాన నాయకుల్లో ఒకరు. శ్రీమతి లక్ష్మీపార్వతి గారు శాసనసభ మాజీ సభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. డాక్టర్ మందా జగన్నాథం గారు పార్లమెంట్ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సమస్యలోకి చర్చలోకి వెళదాం. ప్రధానంగా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలా అనేక ఈ పప్పులన్నీ కూడా పల్సెస్ అంతా కూడా ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఈ ధరలు పెరుగుతున్న తీరు చూస్తే చికెన్ కంటే కూడా ఇవి కాస్ట్లీ అయిపోయినాయి. వాటికంటే చికెన్ కొనటమే తవ్వుకాని. అయితే చికెన్ తినని వాళ్ళ పరిస్థితి ఏమిటనేది కూడా వస్తుంది. దీనికి కారణాలు ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడం, లేదా పట్టించుకోకపోవడం, సరే పంట కొంత తక్కువగా ఉండడం, దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఆలోచించకపోవటం, కోట్లాది మంది జనసామాన్యానికి సంబంధించినటువంటి పౌష్టికాహారం, పోషక పదార్థాలు ఉండేటువంటి పప్పులకు సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, వీటి వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్ట నష్టాలు, వాటిపై ముందుగా గంగా భవాని గారు మాట్లాడతారు. ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇది చాలా బర్నింగ్ సబ్జెక్టును ఎత్తుకున్నారు. ఇది అందరు ఇప్పుడు దాకా ఇది ఒక సబ్జెక్ట్ కాదన్నట్టు దీని గురించి అసలు నిర్లక్ష్యం వహించారండి. ఈరోజు ఇది నవరాత్రులు అండి. జనరల్గా అందరు వెజిటేరియనే ఉంటారు. ఈ 9 రోజులు నాన్ వెజిటేరియన్స్ కూడా వెజిటేరియనే. కాబట్టి పప్పు, కనీసం పప్పు గారెలో, వడలో, పప్పు అన్నం ఏ చేసినా పప్పుతోటే ముడిపడి ఉంటాయండి అన్ని వస్తువులు. అవి ఈరోజు చికెన్ 110 రూపాయలండి, కందిపప్పు 200 రూపాయలు, 190 నుంచి 200. అన్ని పప్పులు 150 దాటేసినాయండి. ఏ పప్పు అన్న, పెసరపప్పు అన్న, ఏదన్నా తీసుకోండి. అంటే అన్ని చికెన్ కన్నా ఎక్కువ ధరలో ఉన్నాయి, కానీ చికెన్ రేటు మాత్రం లేవండి. అంటే ఎక్కడ పోతున్నారు అసలు పాలకులు కానీ ఎవరు కానీ దీని మీద? మొన్నటిదాకా ఉల్లిపాయ 70-80 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ రైతు గిట్టుబాటు లేక రోడ్డు మీద పడేసి బాధపడుతున్నారు. ఏడుపండి వాళ్ళు. అసలు ఏంటండి పాలకులు రైతన్న మీద అసలు వాళ్ళని శ్రద్ధ లేదు, ఏమీ లేదు. కార్పొరేట్ వ్యవస్థలకి ఎంతెంతో సబ్సిడీలు ఇస్తారు, వాళ్ళకి ఇంటెన్సివ్స్ ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. మరి పట్టిడు మనం ఈ 21st సెంచరీ కానీ ఎప్పుడు కానీ చిప్ వేసుకుని ఉండలేము కదండి. బ్యాటరీలో సెల్ ఫోన్ కాదు కదా మనిషి. ఇంకా మనం ఆహారం తిని బతకాల్సిన స్థితిలోనే ఉంది. అంత టెక్నాలజీ మనకు రాలేదు. కాబట్టి దీని మీద ఎందుకు దృష్టి పెట్టరు? నిత్యావసర వస్తువుల మీద, నూనెలండి, అన్ని నిత్యావసర వస్తువులు అవి కూడా చాలండి 30% పెరిగిపోయినాయి. ఒకప్పుడు 100 పప్పు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. ఎవరు ఎట్లా, ఏ ముఖ్యమంత్రులు ఎట్లా శ్రద్ధ పట్టారు? ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల దాకా అండి. అసలు ఇది వదిలేశారు. ఇది ఒక సబ్జెక్ట్ అనుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఈ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు మన భూమి ఎంత ఉంది, సాగుబడి ఉంది, అగ్రికల్చరిస్టులని, సైంటిస్టులను పిలిపించి ఏది అవసరం మనకుంది, ఎక్కువ ఎంత దిగుబడి చేసుకుంటే, ఇంత సస్యశ్యామల సువిశాలమైన దేశం ఉంది మనకి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మనకి ఏం కావాలి, నిత్యావసర వస్తువులు ఎంత కావాలి, మన జనాభా ఎంత, మనం తినే అవసరం ఎంత, ఇది వేసుకోకని ఇంకా మనం బర్మా నుంచో, చైనా నుంచో ఇంపోర్ట్ చేసుకునే వ్యవస్థ అండి. 125 కోట్ల మంది ఉన్నాము. వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండి మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రేట్లు ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో గిట్టుబాటు లేకన్నా ఉల్లిపాయలేమో అలాగవుతాయి. రేషన్ షాపులో మేము 100 రూపాయలకే ఎన్ని ఇచ్చేవాళ్ళం అండి? 90 రూపాయలకి అప్పుడు మా హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఇచ్చేవాళ్ళం కదా. ఏమన్నా అంటే అన్నామంటారు. ఇప్పుడు ఎక్కడ ఉందండి? అది ఉందా అండి? ఆ స్కీమే ఎత్తేసారు కదండి. ఆ స్కీమే ఎత్తేసారు. అసలు పప్పు ఎప్పుడన్నా విన్నామండి? 200 రూపాయలు కందిపప్పు ఎప్పుడన్నా విన్నామండి? అంటే అన్నామంటారు, ప్రతిపక్షం అంటారు. వాస్తు నేను పార్టీలకు అతీతంగా ఒక మహిళగా మాట్లాడుతున్నాండి. సామాన్య మీరు ఎక్కడన్నా వెళ్ళండి, సామాన్యంగా మధ్య తరగతి గానీ బిలో ఇంకా పేదలైతే ఇంకేం చేస్తారో నాకు అర్థం కాదు. మహిళ కదండి, గృహిణిగా, నిజంగా గృహిణిగా. అసలు వంట బాగా చేస్తాను, నాకు వచ్చు, చాలా బాగా చేస్తాను. రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా. మిమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిచి కూడా చెప్తాను. అంటే ఇప్పుడు అన్ని అండి, ప్రతి నిత్యావసరం వంటింట్లోకి వెళ్ళాలంటే మహిళ, మధ్య తరగతి, ఇంకా పేదవాళ్ళు అయితే మరి ఇంకేం చేస్తారో నాకు అర్థం కాదు. మధ్య తరగతి వాళ్ళే భయపడుతున్నారు. ఇద్దరు భార్యాభర్తలు సంపాదించే వాళ్ళు కూడా 100 రూపాయలు బయటకు తీసుకెళ్తే ఏ సరుకు రాదండి. కందిపప్పు కూడా రాదు.
అంత ఆ పరిస్థితి ఉందండి ఇది. రైట్. లక్ష్మీభారతి గారు ముందుగా ఆ తర్వాత మీరే మాట్లాడండి. వాళ్ళిద్దరు తర్వాత మాట్లాడతారు. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మీరు మాట్లాడండి. మీరే ఉంటారు. అసలు ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేకపోతున్నాయి? గంగాభవన్ గారు చెప్పిన పాలకుల వైఫల్యం వల్ల ఇలా జరుగుతూ ఉంది. మనకి 1947 లెక్క ప్రకారంగా చూస్తే ఆనాడు ఉన్నటువంటి పంటల ఉత్పత్తి దాన్ని కంపేర్ చేస్తే ఈరోజు 2015 నాటికి కొన్ని రెట్లు పెరిగింది. 100 రెట్లు పెరిగినాయి అన్ని పంటలు కూడా. ఆ రోజు ఎకరాకి కేవలము 10-15 బస్తాలు పండించడమే కష్టంగా ఉండేది ఒకనాడు రైతుకి. ఈరోజు ఎకరాకి 60-70 బస్తాలు పండించేటువంటి పరిస్థితికి రైతు ఎదిగాడు. అంటే రైతు ఒక విప్లవం తీసుకొచ్చాడు వ్యవసాయ రంగంలో. అదేవిధంగా ఇక ప్యాడీయే కాకుండా వాణిజ్య పంటలు కూడా ప్రతి ఎకరాకి ఈరోజు మనం ఆ తుళ్ళూరు లాంటివి చూస్తే 3 పంటలు బ్రహ్మాండంగా పండేటువంటి పంటలు బంగారు నేలలు ఉన్నాయి భారతదేశానికి. ప్రతి రాష్ట్రంలో కూడా ఉత్తరప్రదేశ్ తీసుకోండి, లేకపోతే గుజరాత్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశ ధాన్యాగారం అనే పేరు దీనికి. ఒకనాడు ఎగుమతి చేసి ఇతర దేశాలకు కూడా ఒక గౌరవాన్ని భారతదేశం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి పాలకుల వైఫల్యం వల్ల ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిందో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ వస్తే మోడీ గారి గవర్నమెంట్ అన్నీ తగ్గిపోయి సామాన్యుడు కూడా సంతోషంగా ఉంటాడనుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక్కడేనండి ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ ఇది మర్చిపోతున్నారు శ్రీనివాస్ గారు. ఇది మర్చిపోయి అసలు ఉన్నవాళ్ళు ఏదో కొనుక్కుంటారు, స్టార్ హోటల్లో తింటారు, కానీ మిగిలినటువంటి పేదవాళ్ళు ఈరోజు భూమి లేనటువంటి వాళ్ళు ఈ మధ్యన మీకు కూడా తెలుస్తుంది. అంటే సోషియో ఎకనమిక్ అండ్ క్యాస్టిజం అనేటువంటిది కేంద్ర ఫైనాన్స్ కమిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిటీ ఇద్దరు కలిసి పరిశోధన చేశారు 60 సంవత్సరాల తర్వాత. దాని ప్రకారం చూస్తే 51% ఇప్పటికి కూడా ఇళ్ళు లేనివాడు, నెలకి 5,000 రూపాయలతో జీవనం చేసేటువంటి అతి సామాన్యులు, అతి పేదవాళ్ళు ఉన్నారు. ఈ పేదవాళ్ళందరికీ ఈరోజు పెరిగినటువంటి ధరలు మనం కంపేర్ చేస్తే ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా పెద్ద స్మార్ట్ సిటీలు కడతాము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాము. అసలు ఉన్నది మౌలికమైనటువంటి వసతులు ఉన్న దేశం భారతదేశం అనే వాతావరణ పరంగా చూసినా కూడా ప్రపంచంలోనే ఇంత సమశీతోష్ణ స్థితి ఉన్న దేశం ఏది లేదండి. అట్లాంటి సమశీతోష్ణ స్థితి ఉన్న దేశం, జీవనదులు ఉన్నటువంటి దేశం, చక్కటి ఇవి మన మైదానాలు ఉన్నటువంటి దేశం, అన్ని వసతులు, అలాగే భూ ఖనిజ సంపద చూస్తే ఎంత ఉందో ఖనిజ సంపద, అపారమైనటువంటి సంపద. కొంతవరకు కేసీఆర్ కొంతవరకు బెటర్ అనిపిస్తున్నాడు. కనీసం రాగానే కాదండి, వాస్తవాలు మాట్లాడు. మిషన్ కాకతీయ అని తీసుకురావడం వల్ల ఒకనాడు చెరువులు అనేది ఈ జీవనాధారం అయిపోయింది మొత్తానికి కూడా. ఆ చెరువు ఉండటం వల్ల గ్రామాల్లో లోటు లేకుండా ఉండేదండి, తాగే నీరుకి కానీ, పశువులకు కానీ, జనానికి పంటలు పండించుకోవడానికి కానీ. ఈ రోజు మరి భారీ ప్రాజెక్టులు వచ్చాయి, మరి నిలవబెట్టుకున్నాం రిజర్వాయర్లో నీళ్లు. కానీ కూడా ఎందుకు నీళ్లు లేక అల్లాడిపో, వర్షం కురిస్తేనే రిజర్వాయర్లు నిండుతున్నాయి, వర్షం లేకపోతే ఎండిపోతా ఉన్నాయి. ఈరోజు పరిస్థితి కూడా అంతే. ఇక్కడ తెలంగాణలో చచ్చిపోతున్నారు, ఆంధ్రాలో చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నేతల వైఫల్యం ఎంత ఉందని చాలా స్పష్టంగా. అధిక శాతం దిగుబడులు చేయగలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం కానీ, లేకపోతే భారతదేశం కానీ ఈరోజు అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రేట్లు ఎందుకు పెరిగిపోతుంది? దళారీ వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోయినందువల్ల. ఎక్కడికక్కడ ఒక వస్తువును వాళ్ళు ముందు మార్కెట్లోకి తీసుకొచ్చి అసలు లేకుండా దాని ధర పెంచేసినటువంటి ఆ వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటుందండి? వాళ్ళ నుంచి భారీగా కమిషన్లకు అలవాటు పడ్డ అధికారులుగా కంట్రోల్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి పాలకుల్లో ఉన్నందువల్లే ఈరోజు ఇంత పరిస్థితి ఏడుస్తోంది. అసలు అన్నం పెట్టేటువంటి రైతుకే దిక్కు లేదు, మద్దతు ధర లేదు. కనీసం ఏ విధంగా ఇంత పంట పండిన బంగారు భూములకి సపోర్ట్ ఇచ్చుకుంటే ఏ పరిశ్రమలు అక్కర్లేదండి, ఇదే పెద్ద పరిశ్రమ అవుతుంది. ఇదే పెద్ద పరిశ్రమ అండి భారతదేశానికి. ఆ సూత్రాన్ని మర్చిపోయారు కనుకనే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పేదవాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. నువ్వు రూపాయి బియ్యం ఇచ్చినందువల్ల ఏమీ లాభం లేదండి. దానిలోకి ఆదరవులు ఎంత కావాల్సి ఉంటుందో అది కూడా కనీస ధర్మాన్ని మర్చిపోయారండి. నిన్న మనం చూసాము ఆ గొర్రెలన్నీ రాజధాని పేరుతో రేపు శంకుస్థాపనకి మొత్తం కూడా 20 కుటుంబాలు వాళ్ళకు ఉండేటువంటి దాదాపుగా 500 గొర్రెల్ని వెళ్ళిపోండి గ్రామాలు విడిచిపెట్టని చెప్పి పంపించేస్తున్నారు. ఇతర వృత్తుల వాళ్ళు ఎలా జీవిస్తారనే కనీస జ్ఞానం లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందండి. మళ్ళీ అక్కడ తీసుకెళ్లారా? ఓకే, బాబు గారు ఒంగోలు నుంచి లైన్ లో ఉన్నారు. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మీ దగ్గర ధరలు ఎట్లా ఉన్నాయి? ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు?
రూపాయలు ఉంది సార్ కందిపప్పు. 3 రోజులు బట్టి ఈ విషయం మీతో మాట్లాడడం ట్రై చేస్తున్నాను సార్ నేను. ఓకే, ధన్యవాదాలు. చెప్పండి. ఏం సార్ ఇప్పుడు ఎలా ఉందంటే, కాదు సార్, రాజధానికి కట్టకపోతే ఇప్పుడు ఎవరు బాధపడారు సార్. ఇక్కడ ఇప్పుడు ఎట్లుందంటే, మనిషి బతుకున్నప్పుడు భోజనాలు పెట్టుకున్న అనాథాశ్రమంలో పడేసి చచ్చిపోయినాడు భోజనాలు పెట్టుకుంది మన పరిస్థితి. రాజధానిలో 2 గారెలు, ఒక బూరె, వెజిటబుల్ బిర్యానీ, 2 అరటిపళ్ళు, మజ్జిగ ప్యాకెట్ ఇస్తారంట. భలేవాళ్ళే మీరు. రానే ఉంటాం మేము కూడా, కాపురం వచ్చేసి అంటే వచ్చేస్తాం మేము కూడా. రోజు ఇస్తారా ఏంటి? ఒక రోజు ఇవాళ, రేపు వెళ్ళండి మీకు. అదే సార్ నేను చెప్తుంది కూడా, బతుకున్నప్పుడు తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసి చచ్చిపోయినాడు భోజనాలు పెట్టేట్టుంది ఇక్కడ పరిస్థితి. కాదులే, అట్లా కాదులే, మరీ అంత తీవ్రంగా అనొద్దు. తప్పు అట్లా అనొద్దులే. బాబు గారు, ధరల మీద మీ ఆవేదన వ్యక్తం చేయండి, కానీ అది అంత తీవ్రంగా అనొద్దులే. రైట్. భుజంగరావు గారు మరొకరు లైన్ ఉన్నారు. భుజంగరావు నమస్కారం, మాట్లాడండి. ఏ ఊరండి? మరి విశాఖపట్నం సార్. ఎక్కడెట్లా ఉన్నాయి ధరలు? అక్కడ ఉన్నారు సార్. ధరల ప్రాంతానికి ఒక్క ఇదే కాదు సార్. ఈ పొద్దున అక్కడ వ్యవసాయం చేయకుండా అంతమంది టౌన్ కొట్టడం వల్ల కొంత కట్టాలి సార్. ఒక్క గవర్నమెంట్ దీనికి సార్. ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేయకుండా బయటకు వచ్చి టౌన్ కొట్టి చిన్న పనిచేసుకుంటాం సార్. అందువల్ల వ్యవసాయం విస్తీర్ణం తగ్గి అందువల్ల కొంత వ్యాపారం. ఇప్పుడు సార్ లక్ష్మీ పార్క్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్ గ్రిడ్ ఉంటే పర్లేదు, కానీ ఇప్పుడు విమర్శించడమే తప్పించి ఇటువంటి సలహాలు ధరలు పెరిగినాయి అంటే అది కూడా చంద్రబాబును విమర్శించడమేనా? చెప్పండి. మరి ఎవరు చంద్రబాబు గారు కాదు, లక్ష్మీపార్వతి గారు. ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు కదా బాధ్యత వహించాలి. అవునా కాదా మిత్రమా భుజంగరావు గారు? చెప్పండి. కట్టేనట్టుంది ఏంటి శ్రీనివాసరెడ్డి గారు? చెప్పండి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా విఫలం చెందిందని మహిళా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మీరు ఎట్లా సమాధానం చెప్తారు? వాస్తవం చెప్పుకోవాలంటే ధరల పెరుగుదల అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి. అదే మాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు మనం గమనిస్తా ఉంటే ధరలు ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని ఎకరాల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో నాట్లు పెట్టారు, పంట ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి. ఆ రిపోర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రావాలి. కేంద్రానికి కూడా ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది వీటన్నిటిని తీసుకోవడానికి. వీటన్నిటిని తీసుకొని ఎక్కడ షార్టేజ్ ఉంది, ఎక్కడ సర్ప్లస్ ఉంది ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అంటే ఈ రెండు వ్యవస్థలు, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది, ఏపీ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది. దీంట్లో ఇంకో అంశం కూడా ఉంది. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం తక్కువగా నమోదై పంటలు వేసుకునే విస్తీర్ణం కూడా తగ్గింది. రైతులు కూడా ఈ కందిపప్పు ఈ పప్పుల కంటే కూడా క్యాష్ క్రాప్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది కూడా ఈ సంక్షోభానికి కారణమవుతా ఉంది. సో కానీ వీళ్ళందరినీ అలర్ట్ చేయాల్సిన బాధ్యత, ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కొద్దిలో కొంత చేస్తూ ఉన్నా కూడా పూర్తిగా రైతుకు ఈ పంట వేయడం వల్ల నాకు లాభం వస్తుందని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద. ప్రభుత్వాలు అనడం కంటే ప్రభుత్వ యంత్రాంగం, అక్కడ ఉన్న ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్, వాళ్ళకి ప్రధానమైన బాధ్యత వాళ్ళని కరెక్ట్ గా టైంకు పనిచేయించాల్సిన బాధ్యత పైన ఉన్న అధికారులు ఉంటుంది, రాజకీయ నాయకులది, పార్టీలది ఉంటుంది. అయితే ఇది ఈసారి రావట్లేదండి. ప్రతిసారి కూడా మీరు అన్నట్టుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రభుత్వాల నుంచి లేదు. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, ఒకవేళ ఈ సంవత్సరం ఎక్కువ ప్రొడ్యూస్ వస్తే వచ్చే సంవత్సరం దాన్ని కాపాడుకుందాం, నిల్వబెట్టుకుందాం అన్న ఆలోచన కానీ లేదు. పర్చేస్ చేసుకోవడం కానీ లేదా మార్కెట్ నుంచి తీసుకోవడం కానీ, ఒకవేళ బాగా డిమాండ్ ఉంటే ఖచ్చితంగా హోర్డింగ్ చేసేదాన్ని అరికట్టగలగాల. మిల్లర్స్ దగ్గర రేట్లు చేస్తారా, వాళ్ళని పిలిచి మాట్లాడతారా, మార్కెట్లో స్టాక్ రిలీజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ, రెండు వ్యవస్థలు కలిసి చేయాల్సిన పని. ఎక్కడ ఎవరు ఫెయిల్ అయినా కూడా ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. అంటే ప్రభుత్వాల ప్రాధాన్యతల సమస్యలు కూడా దీంట్లో వస్తున్నాయి. ప్రభుత్వాలకి వేరే ప్రాధాన్యతల మూలంగా వీటిని ఇగ్నోర్ చేస్తున్నారా ఈ ధరల సమస్యని? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక 2 రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు, వీళ్ళ ప్రాధాన్యతలు ఖచ్చితంగా వేరే ఉన్నాయి. అంటే అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు, లేకుంటే ఈ ప్రభుత్వమేమో మిషన్ కాకతీయ అని చెప్పి, లేకుంటే వాటర్ గ్రిడ్ అని చెప్పి కొన్ని సాధ్యం కాని పథకాలను ముందుకు తీసుకొచ్చి సాధ్యమయ్యే పథకాలను వెనక్కి పెట్టి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ రాజధాని కేంద్రీకృతంగా రాజకీయం నడపాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మిగతా చేయడానికి ఏమీ లేదని ఆయనే భావిస్తున్నాడేమో అని భావిస్తున్నాడు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ రాజధాని ఇదే స్వర్గం, ఇది రాజధాని అయిపోతేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్న లెవెల్లో ఆయన చేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వాల ప్రాధాన్యతలు సామాన్య మానవునికి సాఫీగా జీవనం కొనసాగించేటట్టుగా ఏ చర్యలు చేస్తే బాగుంటుందనే రివ్యూ కానీ, అధికార యంత్రాంగాన్ని ఆ వైపు నడిపించే కార్యక్రమం కానీ వీళ్ళు ఎవరు చేయట్లేదు. అంటే కేసీఆర్ గారు తాను సామాన్యుడికే ప్రతినిధి అని చెబుతారు కాదా?
అట్లా లేదా? ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చెప్తారు, ఏ సామాన్యునికి ప్రతినిధిగా ఎవరు ప్రతినిధిత్వం వహిస్తా ఉన్నారు ప్రజలకు తెలుసు. ఈరోజు రైతులు పిట్టలా రాలిపోతా ఉంటే ఈ ప్రభుత్వాలు ఎంత ఆలస్యంగా కళ్ళు తెరిచినాయి, అది కూడా ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా కోడే కూసిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయాన్ని ఒప్పుకోకుండా ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఓకే. జగన్నాథ్ గారు చెప్పండి, ఏంటి ఇంతకీ మీ ప్రభుత్వాల వైఫల్యం ఎంత తేలుస్తున్నారు మిగతా ముగ్గురు నేతలు కూడా? ఒకటి మనం చూస్తా ఉన్నాం, ఒకటి స్కూలింగ్, తర్వాత మన మహిళలు కూడా చెప్పారు, యజ్ఞం గారు కూడా చెప్పారు. ఒకటి ధరలు అయితే పెరిగిన విషయంలో అందరూ ఆందోళన చెందవలసిందే. కానీ రెండు తెలుగు రాష్ట్రాలంటే మాత్రం ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం కూడా కందిపప్పును దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, 200 రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతుంది అన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల వైఫల్యం అనడానికి అది తప్పండి. ఇప్పుడు ఇందాక యజ్ఞం గారు అన్నారు, కేసీఆర్ గారు ప్రయారిటీస్ వేరు, ఆయన ఏమో మాట్లాడుతున్నారు, ఏమో చేస్తున్నారంటే, ఒకవేళ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో పప్పు ధర 200 పైన ఉండేసి వేరే రాష్ట్రాలంతా 25-30 రూపాయలు ఉండేంటంటే కేసీఆర్లో అర్థం ఉంది. సో ఓవరాల్ ఫినామినా చెప్పేది నేను కారణాలు మీరు ఇందాక విశ్లేషిస్తే చెప్పారు. ఒకటి ఈసారి అది ఒకటి కందిపప్పు కొద్దిగా దీర్ఘకాలిక పంట ఎక్కువ వస్తుంది, ఎక్కువ కాలం టైం తీసుకుంటుంది, 6 నెలల దాకా తీసుకుంటుంది. రెండోది మెయిన్లీ ఇది వర్షాధారిత పంట. అది ఓవరాల్గా అయినా దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకించి మన రెండు రాష్ట్రాల్లో ఆఖరి దశలో తప్ప వర్షాలు విపరీతంగా ఫెయిల్ అయ్యాయి కదండి. అటువంటి దశలో ఒకవేళ ముందు కందులు వర్షాలు పడతాయని వేసుకున్న రైతుల్లో కూడా నష్టపోయిందే కదా అది. ఓకే. సో ఇవన్నీ కారణాల వల్ల ఏమంటే దిగుబడి తక్కువైంది. దిగుబడి తక్కువైనప్పుడు న్యాచురల్లీ లేదా ప్రొపోర్షనేట్గా ధరలు పెంచుతుంటాయి. మనకు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ధరలు పెడతాయి. కానీ ప్రభుత్వం రిమెడియల్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు ఓవరాల్గా పంట అయితేనే తక్కువ ఉన్నప్పుడు ఎక్కడిని తీసుకొస్తాను చెప్పండి. ఓకే, ఈ రాష్ట్రంలో లేదు, ఇప్పుడు కరెంటు ఉంది, ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు నిన్న మనం చూసాం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా పెద్ద ఎత్తున విదేశాల నుండి కందిపప్పును దిగుమతి చేసుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఈ చర్యలకు కొద్ది ప్రక్రియకి కొద్ది టైం తీసుకుంటుంది కదా. లేదు ఇప్పుడు కాదు అప్పుడు ఇవ్వాలంటే కుదురుతుంది, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నిమిషాలు ఇస్తారా ఎవరైనా వేయగలుగుతామేంటి ఇది. సో దెర్ ఈజ్ ఎ కన్సర్న్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు విషయంలో పెద్ద ఎత్తున దిగుమతి. కందిపప్పు, మినపప్పు వీటికంటే ఇక్కడ వాటర్ గ్రిడ్ లేదా ఇటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సరే దాంట్లో మంచి ఉండొచ్చు, అట్లాగే అక్కడ అమరావతికి ఇస్తున్నారు వాళ్ళు విమర్శ. ఒకటి నేను ఒక డాక్టర్గా చెప్తానండి, నీకు 10 రోజులు తిండి లేకపోతే ఉండగలుగుతా కానీ ఒక రోజు నీళ్ళు లేకపోతే ఉండలేము. మీ శరీరం అంతా 90% నీళ్ళతో చేసింది ఇది. ఇప్పుడు అట్లా నీరు అవసరం కదా, అందుకని వాటర్ గ్రిడ్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ ఓవరాల్ గా ఒకటి ఒక సూచన చేశారు. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్లో మేమెందుకు కొత్తగా వచ్చిన రాష్ట్రం, గత ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, డెవలప్మెంట్ కాలేదని చెప్పేసి. సరే ఎవరేమనుకున్నా డెవలప్ అయింది అదే ఏమని అనుకున్నా కానీ అది పెట్టండి. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి లేదా ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి ప్రయారిటీస్ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఎసెన్షియల్ కమోడిటీస్ లేదా అఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వడం కూడా నైతిక బాధ్యత ప్రభుత్వం అనేది. దాని నుంచి తప్పించుకోలేము. నేను ఈనాడు టీఆర్ఎస్ దీంట్లో ఉన్నానని చెప్పేసి కాదండి అంటే వీల్లేదు. కృష్ణ గారు, సిఎస్ కృష్ణ గారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడర్స్ వారు లైన్లో ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఏమిటి కందిపప్పు ధర తగ్గే అవకాశం లేదా, ఇప్పట్లో ఎంతకాలం పడుతుంది అంటారు? సార్ బేసికల్లీ ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ విధానాలు చెప్తున్నారు కానీ వ్యాపార వ్యవస్థకు సంబంధించినంత వరకు పప్పు రేట్లు పెరగడానికి కారణం ఏంటిదనేది జాతీయ ప్రభుత్వం చేతిలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుతున్న విధంగా కాకుండా మన దేశంలో కేవలం 45 to 50% వరకే పంట పడుతుంది, మిగతా 50% ఎబో ఇంపోర్ట్ చేయబడుతుంది. ఈ ఇంపోర్ట్ చేయడంలో వియత్నాం ఉంది, పాకిస్తాన్ ఉంది, తర్వాత బంగ్లాదేశ్ ఉంది, ఇండోనేషియా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మన పంట పండకపోవడం, పైగా అక్కడి నుంచి స్టాక్ ఇంపోర్ట్ చేయడంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్ మీద నియంత్రణను నిర్ణయించే అధికారం లేదు. కేవలం మన దేశంలో పండిన పంట పైన తప్ప జాతీయంగా ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్ మీద నియంత్రణ కంట్రోల్ చేసే అధికారం
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది కొంతమంది వ్యాపారస్తుల చేతుల్లో ఇమిడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఆడే గ్యాంబ్లింగ్ లో సామాన్య మానవులు గాని, చిన్న చిన్న ట్రేడర్లు గాని, రైస్ మిల్లర్లు గాని అందులో నలిగిపోతున్నారు. సెకండ్ ఏంటంటే ప్రైస్ వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పి ఎక్కువ ప్రైస్ తో ఇన్వాయిస్ చేయించి ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఆ మనీ లాండరింగ్ ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ లో ఆడుతున్నారో, తద్వారా రేట్ ఎక్కువగా తెప్పిస్తున్నామని ప్రభుత్వానికి చూపించి మాయ మాటలతో కొంతమంది జాతీయ వ్యాపారస్తులు ఇంపోర్టర్స్ చేతిలో ఈ పప్పు ధరలు నానుతున్నాయి. తద్వారా సామాన్య ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇది ట్రేడ్ కి సంబంధించింది. ఇది గుత్తాధిపత్యం వహిస్తున్న వ్యక్తుల్ని పట్టుకోవడం కానీ, వీళ్ళపైన నియంత్రణ తీసుకురావడం కానీ తప్పకుండా జాతీయ ప్రభుత్వానికి సంబంధించింది. గతంలో నేను ఇంకో టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, మన ప్రభుత్వమే గనక డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ప్రయత్నంలో దానిని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడ కానీ దాని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను డెవలప్ చేసినా, లేదా వ్యాపారస్తులకి కనీస ధరను నిర్ణయించి నియంత్రించి దాన్ని అమ్మడం మొదలు పెడితే గనక తప్పకుండా పప్పు ధర 120 రూపీస్ లోపలనే ఉంటుంది. తప్పకుండా 100 వరకు వస్తుంది. ఇందులో కొన్ని గ్యాంబ్లింగ్ టీంలు ఉన్నాయి కాబట్టి దీని వల్ల ఈ వ్యవస్థ చెడిపోతుంది. మరి గ్యాంబ్లింగ్ టీంలు పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ గ్యాంబ్లింగ్ టీంలను ఎవరు పట్టుకోవాలి? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? స్టేట్ ప్రభుత్వాలు ఇందులో ఏమి చేయాలో స్టేట్ ప్రభుత్వాల నిర్ణయాలు కానీ, స్టేట్ ప్రభుత్వం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకునే వ్యవస్థను కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్రమో ఎస్టాబ్లిష్ చేయలేదు. అదొక మనకు ఉన్నది తెలంగాణ స్టేట్ ట్రేడ్ ఫెడరేషన్, ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్నది గవర్నమెంట్ సంబంధించి. దాని ద్వారా కూడా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. కానీ అంత దూరం ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆలోచించి చేస్తారనే ఆశ మాత్రం సామాన్య మానవుడికి లేదు. వీళ్ళు కావాలంటే ట్రేడ్ అసోసియేషన్ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు సార్. కృష్ణ గారు ఇప్పుడు మీరు బాగానే చెప్పారు. మనకున్న స్టాక్స్ విషయంలో తక్కువ ఉందని 45%, తగ్గింది వేరే ఆ దేశాల మీద పడతామని చెప్పి 50%, 45% అనుకుందాం ఆధారపడతామని చెప్పినాం. ఉన్న వనరులని మనది నైతికత కాదా ఇప్పుడు ఎక్కువ వీటి లేదా హోర్డింగ్స్ పెట్ట వాటి మీ అభిప్రాయం ఏంటి? ఒక డైరెక్ట్ చెప్పుకొని కాస్త సానుకూలంగానే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ప్రతి ఒక్క గోడౌన్, ప్రతి ఒక్క హోర్డింగ్ ఆఫీసర్ వెళ్ళగలుగుతారని? సంఖ్య ఎంత అవసరం అవుతుంది ఆఫీసర్? దాన్ని అఫోర్డబిలిటీ ఉందా మనకు? మనది నైతికత కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? విజిలెన్స్ ఎంతమంది ఉంటారండి? ఒక టీం ఉంటారంటే అతని కింద 10 మందో 5 మందో ఉంటారు జిల్లాలకి. అది సో దాంట్లో మనం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిన వెళ్ళడానికి టైం చాలదా వాళ్ళకన్నా? ఇప్పుడు మా దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. మా దగ్గర ఇప్పుడు నిన్న పేపర్లు చూసా, ఎవరి మీద రిట్ వేశారట ఏమని చెప్పేసి ఆ భూమిని 24-27 ఎకరాలు అక్రమంగా భూమిని ఆక్రమించుకొని గోడౌన్లు కట్టుకున్నారండి. అదే కుటుంబ సభ్యులు ఒకరున్నప్పుడు వాళ్ళు అధికారంలో వీళ్ళు వెళ్తారు, వీళ్ళు అది కాదండి. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ట్రేడర్స్ కూడా మీరు ఒకటి చెప్పారు, ట్రేడింగ్ సిస్టమ్ దాన్ని లాస్ ఉంటుంది. వాటిని పాటించవలసిన నైతిక బాధ్యత మన మీద ఉంది కదా. మీరు సానుక నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ మిస్టర్ కృష్ణ గారు. మీరు దాంట్లో ఉంటూ అక్కడ ఒక మాట అయినా సరే డైరెక్ట్గా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఒకటేంటంటే ఈ కారణాలని చెప్తూ వచ్చారు. అది మన మీద మాత్రం నైతిక బాధ్యత ఉండాలి కదా. హోర్డింగ్ చేసుకుంటూ ఉంటే మరి ఆటోమేటిక్గా వెళ్ళండి. సురేష్ గారు నెల్లూరు నుంచి మరొక లైన్లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు రేట్లు మాత్రం కందిపప్పు కానీ ఇప్పుడు నెల్లూరులో వచ్చేసి 220 రూపాయలు పడుతుంది. వారం క్రితం అధికారులు వచ్చేసి దాడులు చేసరికి తెల్లరికలు ఏమంటున్నారు వ్యాపారస్తులు, అయ్యా మేము వాళ్ళకి మామూలు ఇస్తున్నాము, ఈ విధంగా పెంచుకో తప్పదంటున్నారు. కనీసం ఒక ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ఒక్కరైనా పూసుకుని లేరండి. ఎవరైనా కానీ మీడియాలో చూపిస్తుంటే వాళ్ళకి పని పాటలు అక్కడ చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కందిపప్పు కానీ మినపప్పు కానీ నిత్యావసర మరీ దారుణంగా పెరుగున్నాయండి. ఒక సామాన్యుడు అనేవాడు కూడా ఈ రోజు బతిక స్థాయికి లేదు. నేను వచ్చే నెలకు 6,000 రూపాయలు సంపాదిస్తుంటే నాకు ఈ రోజు కూడా కనీసం రోజు 1/4 కేజీ 200 గ్రాములు తెచ్చుకునే కెపాసిటీ ఉందండి. మరి ఇంత దరిద్రంగా ఉందండి. ఇదే కర్మగాడు అసలు నిత్యావసర రేట్లు. ప్రతిపక్షాలు బాధ్యత, ప్రభుత్వాలు బాధ్యత, అందరూ బాధ్యత అండి. ఒకప్పుడు అధికారులు ఏమన్నారు, నా రాష్ట్రం విడిపోతే నేను పూర్తిగా సహకరిస్తాను. అధికారులు విడిపోయారు ఈ రోజు. అసలు వాళ్ళే దొంగలకు దాడి చూపిస్తే వాళ్ళే చేస్తున్నారు కదండి ఈ రోజు అసలు. రైట్. లక్ష్మీభారతి గారు కాదండి, ఇందాక ఆయన కృష్ణ గారు చెప్తా ఉన్నారు
కేంద్ర ప్రభుత్వం ఒక్కటే బాధ్యత, రాష్ట్రాలకు సంబంధం లేదు. ఓన్లీ 50% పంటలే ఉన్నాయి ఈ దేశంలో అనేది. కానీ ఈ విజిలెన్స్ బాధ్యత ఎంతో చెప్పమనండి. ముందు ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్నగా మన నర్సరావుపేటలో మనము కల్తీ సరుకు అంతా బయటపడిందండి. ఆయిల్స్, కల్తీ ఆయిల్ ఎంత అంటే అది టన్నుల ఆయిల్స్ అన్నమాట. అవి సప్లై చేస్తూ ఒకే ఒక రోజు, అది కూడా మీడియా వల్ల బయటకు వచ్చిందండి. మీడియాలో చూసి వీళ్ళు వెళ్తారండి అక్కడికి. ఆ తర్వాత మళ్ళీ అది కంట్రోల్ ఉంటుందా? అసలు తర్వాత కంట్రోల్ ఉంటుందా? కంట్రోల్ మళ్ళా లేదు. మళ్ళీ మామూలే వాళ్ళ వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఒకటి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కూడా ఏంటంటే ఈ దళారు వ్యవస్థను ఇప్పుడు ఎందుకు ఉల్లి మనకు బాగా పండుతుంది కర్నూలులో కానీ ఇక్కడ తెలంగాణ ఎందుకు తగ్గించారండి? ఎందుకు తగ్గిపోయింది? ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కదా. వాళ్ళ నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? అవసరం పెరిగితేనే 100 రూపాయలు లేకపోతే 10 రూపాయల ఇంత ఇన్బ్యాలెన్స్ రైతుకి అను ఈ అమ్మకాలకు దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కొంటే కిలో 30 రూపాయలు, అక్కడ 3 రూపాయలు కొంటే ఇప్పుడు కూడా మార్కెట్ లో వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడండి రైతు దగ్గర. వీళ్ళంతా మేము 100 కోట్లు పెట్టాం, 200 కోట్లు పెట్టాం, 1000 కోట్లు పెట్టాం, స్థిరీకరణ ఇది అంటారు. మరి ఏదండి అసలు స్థిరీకరణ ఇదేది? రైతుకి అసలు ఏదండి సపోర్ట్ ఏది ఇంతవరకు కూడా? మిల్లర్స్ అసోసియేషన్ మాట్లాడినట్టుగా ఇప్పుడు ముఖ్యంగా పప్పుల విషయంలో దేశవ్యాప్తంగా కాటలు ఉంది. పప్పులు కానీ ఆనియన్స్ కానీ ఈ మిల్లర్స్ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అండి 100%. దళారు వ్యవస్థలో ఇన్వాల్వ్మెంట్. ఉల్లిగడ్డల మార్కెట్ మొత్తం కంట్రోల్ చేసేది మహారాష్ట్ర ట్రేడర్స్. దానికి ఒక రాజకీయ పార్టీ ప్రాపకం ఉంటుందని చెప్పి బయట బాగా పుకార్లు. రాజకీయం లేని చోటు లేదు. ఎన్సీపీ శరద్ పవార్. అయితే ఈ పప్పులది మాత్రం గుజరాత్ ట్రేడర్స్ మొత్తం నేను కంట్రోల్ చేస్తా ఉన్నారు. టోటల్ గా ఇంపోర్ట్ చేయడం కానీ దాన్ని మార్కెటింగ్ చేయడం కానీ. దాల్ మిల్స్ కూడా దేశంలో మోడీ అని కాదు, మోడీ గారు రాకంటే ముందు నుంచి ఎక్కడ లోపాలు జరుగుతా ఉన్నాయి. అంటే ఈ కార్టన్ బ్రేక్ చేసే పనిని ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరము మనకు ఆనియన్స్ మీద ఒకసారి రోడ్డు మీద పారేస్తా ఉన్నారు, ఒకసారి 70-80 రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు. కానీ దాని కారకులు ఎవరు? వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది? ఎవరైనా ప్రజలు అడగలేదు, ప్రతిపక్షాలు అడగలేదు, ప్రభుత్వాలు చేయలేదు. అయితే ఇప్పటికైనా ఇప్పుడు రాను ఏమవుతా ఉంది అంటే ఇండస్ట్రియలైజేషన్ అవుతా ఉంది, వ్యవసాయం చేయాల్సిన భూములు తగ్గుతాయి. కాబట్టి ఈ సమస్య ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక మెకానిజం క్రియేట్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇవ్వగలుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మండల లెవెల్, గ్రామ లెవెల్ టచ్ లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ స్థాయిలో ఉండరు. కాబట్టి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి గైడ్ లైన్ చేసి ప్రతి సంవత్సరం ఈ పప్పులు కానీ నిత్యావసర వస్తువులు ఏ ఉన్నా సరే వాటి మీద ఒక నియంత్రణ లాంటిది ఉండాలా. ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మానిటర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటేనే ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇది కామన్ అవుతాం, దాన్ని ఆపగలుగుతాం. ఇప్పుడు ఈ సువిశాలమైన భారతదేశం, సస్యశ్యామలమైన భారతదేశం, రైస్ బౌల్ ఆఫ్ భారత్కి ఉన్నది. ఇంత అధ్వాన స్థితికి వెళ్ళటానికి కారణం మొన్న కూడా మేము మొత్తుకున్నది అదేనండి. గ్రీనరీ ఉన్నది, సస్యశ్యామలమైన దేశాన్ని ఆచిత్తు చూడండి. రాజధాని అప్పుడు మేము వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజధాని కాంక్రీట్ అవుతుంది, దాన్ని సస్యశ్యామల భూమి చేయడం కష్టం కదండి. సస్యశ్యామలం ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడే ఈ రేట్లు ఉంటే రేపు షార్టేజ్ భూమి అయిపోయి సస్యశ్యామలం అన్ని ఆకుకూరలు ఇవి కూడా చాలా రేట్లు అయిపోతాయండి. ఇంకా భవిష్యత్తులో ఎంత బర్నింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే పారిశ్రామికరణ మీద ఉన్న శ్రద్ధ వ్యవసాయ రంగం మీద లేదండి. పట్టణీకరణ వల్ల ప్రాబ్లం అవుతుంది, మోర్ ప్రాబ్లం అవుతుంది ప్రజలకి, ప్రభుత్వాలకి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పారిశ్రామిక మీద ఉన్నది, కాంక్రీట్ జంగిల్ మీద ఉన్నంత పారిశ్రామికరణకి ఇచ్చిన ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ వ్యవసాయదారుడికి ఇవ్వట్లేదండి, రైతుకి ఇవ్వట్లేదు. రైతుకి ఇవ్వటం వల్ల ఇప్పుడు కూడా వ్యవసాయం లాభసాటి కాదండి, ఆ ప్రొఫెషన్కి వెళ్ళట్లేదు వాళ్ళు. కాబట్టి అలాంటి దాన్ని మీరు వదిలేస్తే ఇది లాభసాటి కాదని. ఇప్పుడు రేపు పొద్దున 200 కాదండి, అతను ఏమన్నారు, వాళ్ళు విజిలెన్స్ వెళ్ళాక 20 రూపాయలు మేము వాళ్ళకి లంచాలు ఇచ్చామని ఇంకో 20 రూపాయలు ఎక్కువ వేశారట. అంటే అలా పెరిగిపోతే రోజు రోజుకి రేట్లు పెరుగుతాయండి. 200 కాదు, కందిపప్పు 500 అయ్యేది ఖాయం అండి. ఎందుకంటే ఇలాగ పెరుగుతున్నాయి. ఎందుకంటే రేట్ లేకుండా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే అంతే అవుతాయండి. ట్రేడర్స్ ఇప్పుడు బాబు చెప్పారు, గుజరాత్ పప్పులు ఉన్నప్పుడు మోడీ గారు ఇంటర్నేషనల్ గా అన్ని దూరాలోచన వ్యక్తి, సామాన్యుడికి, ఆయన సామాన్యుడు కదా, ఆ సామాన్యుడికి ఇది అందుబాటులో ఉండాలని ఒక విశ్లేషణ విజన్ ఉండాలి కదండి. ఆయన ఇంకోటి గోడౌన్స్, ఇన్ని సంవత్సరాల నుంచి గోడౌన్స్ మీరు అంటారు 60 ఏళ్ళ నుంచి
రైతు వ్యవసాయం చేసిన ఉత్పత్తి ఒకసారి ఎక్కువైనప్పుడు పెట్టుకోవడానికి స్టోరేజ్ లేదు. నిన్నగాక మొన్న పత్తి తడిసిపోయిందండి, గిట్టుబాటు రాలేదు. అసలే గిట్టుబాటు లేదని బాధపడుతున్న రైతులకి వర్షానికి అవి కూడా తడిసిపోయి ఇంకా తక్కువ చేశారు. కాబట్టి గోడౌన్స్ కావాలండి, స్టోరేజ్ చేయాలి. ఈ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే షార్టేజ్, కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు. అవి దాసేసుకుని మనకి కావాల్సినప్పుడు ఏమో మార్కెట్ లో రిలీజ్ కంట్రోల్ ప్రభుత్వాలు చేయాలండి. రైట్. ఏదేమైనా ఈ సామాన్యుడికి సంబంధించినటువంటి ఇటువంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ గా జనం రియాక్ట్ అవుతారు. ఒకప్పుడు ప్రభుత్వాలే పడిపోయే ఉల్లిపాయ రేట్లు వ్యవహారంలో. అలాంటి సందర్భాలను కూడా ప్రభుత్వాలు గుర్తించుకోకపోతే వాళ్ళు ఫలితాలను కూడా చూడాల్సిన ప్రమాదం అయితే ఉంటుంది. ఏపీ రాజధాని అమరావతి మరో హైదరాబాద్ లా మారకూడదంటూ జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 87% మంది అవునంటున్నారు, 13% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.